అరే ఏంటి వర్షం పడేలా ఉంది, బట్టలు ఆరేసానే. నా ఫ్రెండ్ కైనా ఫోన్ చేద్దాం. చెప్పరా. రే మావా, బట్టలు ఆరేసాను రా, వర్షం వచ్చేలా ఉంది, అట్లా తీసేరా వస్తున్నా. తీసాలేరా. బొచ్చిగాడు మన డబ్బులు ఇవ్వంటే కానీ బట్టలు తీయాలంటారా అనిపోనిలే. అరే వీడేంటి ఇంకా బట్టలు తీయలేదు, తీయమని చెప్పినా కదా వీడికి, వర్షం పడేలా ఉంది. అరే ఏంట్రా బట్టలు తీయమన్నా కదా, ఎందుకు తీయలేదు నువ్వు? ఏమో ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారా అందుకే తీయలేదు. సరేలేరా. అబ్బా కూరగాయలు లేవే, సరేలే వెళ్ళి కర్రీ అని తెద్దాం. అరే మామా నువ్వు వెళ్ళి కర్రీ తెస్తాను, నువ్వే రైస్ పెట్టుకోరా. లేదురా నేను పెట్టను. అరే ఏమైందిరా? ఇంక నుంచి ఏం పని చేయను రా, ఫుడ్ బయట నుంచి తెచ్చుకుంటా. రే మన ఇద్దరు ఫ్రెండ్స్ రా, అది గుర్తుపెట్టుకో. మన డబ్బులు ఏమంటేలా కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్. సరేలేరా, నువ్వు మన డబ్బులు అడిగావు కదా, ఫోన్ పే వేస్తాను చూసుకో. అవునా మామా. నువ్వు కర్రీ తేపని మీ రైస్ పెడతా కలిసి తిందాం. సూపర్ రా నువ్వు, కానీ నాకు ఈరోజు ఒకటి అర్థమైంది, నువ్వు ఫ్రెండ్ కన్నా మనీకే వాల్యూ ఇస్తున్నావు. సూపర్ రా నువ్వు, ఇలాంటి వాడు ఉండాలి ఫ్రెండ్. చూశారు కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా వాల్యూ ఇచ్చేది డబ్బుకు మాత్రమే, మనుషులకు కాదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం బెటర్.